అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్ కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువ అవుతాయి. కాబట్టి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే గనక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక తమిళ ఛానల్లో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇంక అక్కడ తమిళనాడులో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు, ఇటు నటుడు విజయ్ గారి పార్టీ ఒకటి ఉన్నట్టుంది, అన్నా డిఎంకే, ఈ డిఎంకే పార్టీలు కూడా ఇక ఏదైతే జనసేన పార్టీ తమిళనాట విస్తరిస్తుంది అనేసి మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, ఇచ్చిన తర్వాత తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు పాపం వణికిపోతున్నారంట భయంతో అని అగ్రహారంలో టాక్ అన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో యువతను ఏ విధంగా పక్కదారి పట్టించేశారో, ఈయన యొక్క స్పీచ్ల ద్వారా ఏ విధంగా యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసేశారో, ఈ మధ్య కాలంలో 100% స్ట్రైక్ రేట్ అనేసి ఏదైతే చెప్పుకుంటున్నాడో, జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలవడము, 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ ముందుకు దూసుకుపోతుంది అని చెప్పి ఈయన ఏదైతే చెప్పాడో, మరి 100% స్ట్రైక్ రేట్ అనేది ఎక్కడుందో, ఈ 100% స్ట్రైక్ రేట్ అని దీన్ని అంటారో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది 175 అసెంబ్లీ స్థానాలు అయితే, మరి ఇతగాడు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పాపం 20 స్థానాలకు 21 స్థానాలకు పరిమితం అయిపోయి ఈయన పొత్తు పెట్టుకొని పార్టీలు లేవు. మీకు తెలిసే ఉంటది ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని డక్కా ముక్కి పడి లాస్ట్ కు ఆంధ్ర రాష్ట్రంలో 21 స్థానాలు ఆయన గెలవాల్సి వచ్చిందో. అది కూడా ఒంటరిగా పోటీ చేసి ఈయన 21 స్థానాలు గెలిచేశాడా 100% స్ట్రైక్ రేట్ తో? అంటే కాదు. పక్క పార్టీలు సంకనాకి, పక్క పార్టీలు జెండాలు మోసి, పక్క పార్టీలకు ఒత్తాసు పలుక్కుంటూ యువతను ఈయన యొక్క స్పీచ్ల ద్వారా రెచ్చగొట్టేసేసి ఏ విధంగా తయారవుతున్నారో యువత మీరు చూస్తూనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం చాలక ఇంకా తమిళనాడులో కూడా గబ్బు పట్టిద్దాం అనుకుంటే ఇంకా ఒక జోకర్ గానే చూస్తున్నారు తమిళనాడు వాళ్ళు. ఈయన ఏదైతే ఆ విజయకేతనం సభలో మాట్లాడాడో, హిందీ గురించి తమిళనాడు మీద దుమ్మెత్తి పోసాడో, అక్కడున్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినిమా నటుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినాక మరి ఏ విధంగా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారో మాటలు మార్చుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకమైన ప్రజలు కాబట్టి, ఈ సినిమా పిచ్చోళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈయన ఎటువంటి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తాడో, ఊసరవెల్లి మాటలు మాట్లాడతాడో, సినిమాలో అయితే ఈయన నటన పనికొచ్చిందో ఏమో గాని తీరా మరి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆ నటననే స్ఫూర్తిగా తీసుకుంటూ, ఆ డైలాగ్స్ నే స్ఫూర్తిగా తీసుకుంటూ, ఆ రెచ్చగొట్టే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డైలాగ్ ని స్ఫూర్తిగా తీసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇక రాజకీయాలను భ్రష్టు పట్టించేసేసి, యువతను భ్రష్టు పట్టించేసేసి ఈయన స్వార్థానికి ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా భరిస్తున్నారు. అన్ని అంత సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, అంత అమాయకమైన జనాలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అమాయకత్వాన్ని ఈయన బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే మోసం చేస్తున్నాడు ఈయన మాటల ద్వారా, ఈయన చేతల ద్వారా అని అంటే ఇంకా ఏమనాలి? ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన మాట్లాడిన ప్రతి మాట కూడా మరి ఏ విధంగా దూసుకుపోయిందో ఈ యువతలేకి మనం విన్నాం. ఈయనకంటూ రాజకీయాల్లో మాట్లాడడానికి ఏవి ఉండవు. ఈ రెచ్చగొట్టే విప్లవాత్మక స్పీచ్లు ఏవైతే ఉన్నాయో దానికి జనాలు అట్రాక్ట్ అయిపోయేసేసి, అయితే ఈయన చేతల్లో గాని మాటల్లో గాని అటువంటి ఫెయిర్ పాలిటిక్స్ కనబడుతున్నాయా అంటే ఎక్కడా లేదు. ఫస్ట్ ఈయన రాజకీయాలకి ఎంటర్ అయి పార్టీ పెట్టినప్పుడు చెగువేర డ్రెస్ వేసుకొచ్చేటోడు, అటు తర్వాత జుబ్బా పైజమా జుబ్బా లాగానేసేటోడు. ఇప్పుడు చూస్తేనేమో పూర్తిగా కాషాయ వస్త్రాలు వేసేసుకొని ఇక బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ కూటమి అని చెప్పేసేసి పసుపు కండవ కప్పుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ పంచన చేరేసేసి ఈయన పార్టీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద
దాడులు జరుగుతున్నా కూడా ఈయన పట్టించుకోకుండా, ఈయన పార్టీ నాయకులకు విలువ ఇవ్వకపోయినా కూడా పట్టించుకోకుండా, ఈయన యొక్క మనస్తత్వాన్ని కనుగొన్న టీడీపీ ఏదైతే ఉందో సమావేశాల్లోనూ ప్రెస్ మీట్లలోనూ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడిని పొగిడితే చాలు ఈయన పొగడతలకు మరి పడిపోయేసేసి పార్టీ కార్యకర్తలను అలాగే పార్టీ లీడర్లని ఈ యొక్క టీడీపీ ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని మాటలన్నా ఈయన కూటమి యొక్క సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తారే గాని ఆ కూటమిలో ఉన్న జనసేన పార్టీ, ఈయన పార్టీ ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీకి ఉన్న సిద్ధాంతాలకు పనిచేయడు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు పనిచేస్తాడు. అలాగనే టీడీపీ పార్టీ పెట్టుకున్న సిద్ధాంతాలకు పనిచేసి ఇవి కూటమి ప్రభుత్వం యొక్క సిద్ధాంతాలు అని చెప్పి ఈయన అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏదైతే కాషాయపు బట్టలు వేసుకున్నాడో ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మరి ఏ విధంగా ఈయన స్టేట్మెంట్ల ద్వారా ఒక కమెడియన్ అయినాడో, మన భారతదేశ వ్యాప్తంగా కూడా ఈయనని ఒక జోకర్ లాగా, ఒక కమెడియన్ లాగా చూస్తున్నప్పటికీ కూడా తమిళనాడు తీసుకున్నా, లేదు మహారాష్ట్ర తీసుకున్నా, లేదు ఇతరత్ర రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు తీసుకున్నా కూడా ఏ విధంగా విలేకరులే, జాతీయ స్థాయి విలేకరులే ఈయనని ఒక కమెడియన్ గా ట్రోల్కు గురి చేస్తూ ఇక ఎక్స్ లో కావచ్చు, వాళ్ళ యొక్క ఛానల్స్ లో కూడా కావచ్చు, ఈయన మీద ఆ విలేకరుల యొక్క ఒపీనియన్ చెబుతున్నారు అని అంటే ఏమనాలి? ఆంధ్ర రాష్ట్ర పరువును కూడా ఇంకా అబాస్పాలు చేసే విధంగా ఈయన యొక్క చర్యలు ఉన్నాయి అని అంటే ఏమనాలి? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈయన ఎన్నిక కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలను గాలి కొదిలేసేసి మా ఇంట్లో మహిళలకు అన్యాయం జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తానో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఆ విధంగా స్పందించే బాధ్యత నాది అని చెప్పేసేసి అధికారం చేపట్టిన తర్వాతన ప్రతి చోట కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి కూడా ఏ విధంగా మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయో, మహిళల మీద హత్యలు జరుగుతున్నాయో మరి ఈయనకు తెలియందా? మరి ఈ రోజు ఎందుకు స్పందించలేదు ఈయన అంటే దానికి ఈయన దగ్గర సమాధానాలు అనేది ఉండవు. ఆ పిఠాపురానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తామని, ఆడపిల్లలకు అండగా ఉంటామని, సమస్యలు తీరుస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా సనాతన ధర్మ పరిరక్షకుడుగా పగటి వేషాలు వేసేసి ఇక గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుక్కుంటున్నారు. మీరు ఏ గుళ్ళో ఉంటారో చెప్పండి అయ్యా, ఆ గుడికి వచ్చి మా సమస్యలు చెప్పుకుంటాము అని ఆంధ్ర రాష్ట్రంలోని ఆ పిఠాపురం ప్రజలు వాపోతూ వాళ్ళ యొక్క బాధలు మీడియా ముందు చెప్పుకుంటున్నారు అని అంటే సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలకు అలాగనే నాయకులకు న్యాయం చేయలేని మీరు గెలిచిన రాష్ట్రానికి మీరు సమస్యలు తీర్చకుండా ఇక కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలే నాయి అని చెప్పి మీకంటూ ఒక సిద్ధాంతాలు లేకోకుండా ఇక గుళ్ళని గోపురాలని ఏదైతే తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారో మీరు ఇంకా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ ప్రజలను ఉద్ధరిస్తారంటే అక్కడున్న ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలాగా అమాయకులు అనుకున్నారా? తెలుసుగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో అయ్యగారు పోటీ చేస్తే ఏ విధంగా ఓడిపోయారో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లాగా పక్క రాష్ట్రాల ప్రజలు ఉండరు కదా. ఆ యొక్క విజయకేతనం సభ మీదన ఈయనిచ్చిన స్టేట్మెంట్ చూస్తే గనక అబ్బో బహుభాషా ప్రజ్ఞశాలి అని చెప్పి కూడా అన్నారు. ఈయన ఎన్ని భాషల్లో మాట్లాడారు? హిందీలో మాట్లాడారు, ఇంగ్లీష్ లో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు, మరాఠీలో మాట్లాడారు, తమిళంలో మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడుతుంటే అబ్బా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు అనేసి అనుకున్నారు జనాలు. కానీ అంతర్గతంగా ఏంటి అంటే ఇన్ని రకాల భాషలు మాట్లాడడానికి కారణాలు ఏంటి అంటే ఇంకా రేపు పొద్దున్న ఇంకా గుజరాత్ లో పోటీ చేసిన జనసేన పార్టీ ఆశ్చర్యపోనక్కర్లేదు, తమిళనాడులో పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడారు కాబట్టి రేపు పొద్దున అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి గొప్ప నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈయన నాయకత్వాన్ని పక్క రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని చెప్పేసి గుర్తించేసేసి ఈయన యొక్క పాలనని అలాగే ఈయన యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసేసుకొని పక్క రాష్ట్ర ప్రజలు
మా దగ్గరికి రండి అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో పాపం చాలా ఎలగబెట్టేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఉద్ధరించేశారు కాబట్టి మా రాష్ట్రానికి కూడా వచ్చి మీ సేవలు అందించండి, మీరు లేకపోతే ఇక్కడ రాజకీయాలే లేవు, మీరు లేకపోతే ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణే లేదు, మీరు మాట్లాడుతున్న చాలా సినిమా డైలాగులు మేము మిస్ అయిపోతున్నాము, మీలాంటి ఊసరవెల్లి నాయకుడిని కూడా మేము మిస్ అయిపోతున్నాము అని చెప్పి పక్క రాష్ట్రాల ప్రజలు ఈయనకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ పార్టీలు పెట్టుకొని వీళ్ళు ఈయనను చూసి గజ 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 వణికిపోతున్నారు. ఆ విధంగా ఉంటాయి ఈయన స్టేట్మెంట్స్. డీలిమిటేషన్ గురించి ఈయన ఏదైతే పార్టీ పెట్టినప్పుడు మాట్లాడారో हम लड़ाएंगे जीने तक हम लड़ाएंगे అని మరి ఇప్పుడు ఎక్కడ పోరాడుతున్నారో అవి ఈయన మాట్లాడడానికి రెచ్చగొట్టడానికి ఆ స్టేట్మెంట్స్ పనికొస్తున్నాయి. పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప, బానిస సంకెళ్ళు తప్ప అనేసి అన్నాడే. ఆ యొక్క వర్డ్స్ రాసిన కవి కూడా అంత ఎస్టాబ్లిష్ కాల. ఈయన నోటి నుంచి ఆ పదం వచ్చేటప్పటికి పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అని ఆ విధంగా ఈయన మాట్లాడింది వెలుగులోకి వచ్చింది, కానీ అది రాసిన కవి ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆ విధంగా ఈయన ఎక్స్పోజ్ చేసేసాడు ఆ యొక్క మాటని. ఇంకొక డైలాగ్ కూడా చూడాలి. అసలే గాఢాంతకారం, ఇల్లు చూస్తే చాలా దూరం, నడుస్తున్న దారంతా కంపలు ముండ్లమయం, కానీ నేను ఆ ఇల్లు చేరాల్సింది, ఆ గమ్యం చేరాల్సిందే. ఇటువంటి డైలాగులు ఎన్ని కొట్టాడు. ఈరోజు ఆ గొంతేది, ఆ అరవడమేంది, మరి ఆ డైలాగులు ఏమైపోయినాయి అనంటే ఏమీ లేదు. నేను ఎప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి, గుళ్ళు తిరుగుతా, గోపురాలు తిరుగుతా, నేను ఇప్పుడు మౌనవ్రతం చేస్తున్నా, మౌనాన్ని పాటిస్తున్నా, దీక్షలో ఉన్నా, నేను పడుకున్నా, లేసినా, కూర్చున్నా, రామమయంలో తన్మయత్వం చెందడం తప్ప, ఆ తన్మయత్వంలో మునిగిపోతూ రామును వేడుకోవడం తప్ప నేను ఏమీ చేయలేను అని చెప్పేసేసి ఈయన ఒక సనాతన ధర్మ పరిరక్షకుడుగా చాటుకుంటున్నాడో, మరి ఆ రాముడిని, ఆ రాముడు పరిపాలించిన పాలనని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకేస్తారా అని అంటే అబ్బే, అటువంటివి ఏమీ ఉండవు. తమిళనాడులో పోటీ చేసినా లేదు, మహారాష్ట్రలో పోటీ చేసినా లేదు, కర్ణాటకలో పోటీ చేసినా లేదు, అమెరికాలో పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ఈయన మాటల వల్లనో, ఈయన చర్య వల్లనో, ఈయన డైలాగ్స్ వల్లనో, ఈయన ఊపుడు వల్లనో, లేకపోతే ఈయన ఊసరవెల్లి రాజకీయాల వల్లనో ఖచ్చితంగా ఈయనకు 100% స్ట్రైక్ రేటు రానే వస్తుంది కదా. జనాలను అంత పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఈ రాజకీయ నాయకుడు కమ్ నటుడు. ఏం చేయాలి, మన కర్మ కాకపోతే ఇటువంటి రాజకీయ నాయకులను కూడా మనం ఏగాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీదన మీ యొక్క విలువైన అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.